టెట్డిఎస్ యాస్పిరెంట్స్ అందరికీ నమస్తే. అమ్మ ఎప్పుడు సాధిస్తుంది? ఈ ప్రశ్న చాలామందికి సాధారణంగా అనిపించవచ్చు. కానీ ఒక హౌస్ వైఫ్, ఒక టీచర్ ఆశావహురాలు, ఒక టెట్డిఎస్ అభ్యర్థిని జీవితంలో ఇది చాలా లోతైన ప్రశ్న. అమ్మ రోజు తెల్లవారుజామునే లేస్తుంది, ఇల్లు ఊడుస్తుంది, పిల్లల్ని స్కూల్కి సిద్ధం చేస్తుంది, భర్తకి టిఫిన్ పెడుతుంది, అందరికీ అన్నీ చేసి చివరికి తన కోసం మిగిలేది మాత్రం కొన్ని గంటల నిద్రలేని చదువు మాత్రమే. అప్పుడు ఆ మనసులో ఒకే ఒక మాట తిరుగుతూ ఉంటుంది. ఈ జీవితాన్ని ఎలా గడిపేయడానికైనా నేను పుట్టింది? నా పిల్లలు నన్ను ఒకరోజు గర్వంగా చూడకూడదా? నేను కూడా ఒక ఉద్యోగంతో నిలబడకూడదా? అక్కడే మొదలవుతుంది అమ్మ ప్రయాణం. పుస్తకాలతో కాదు, నిద్రతో పోరాటంతో మొదలవుతుంది. నిద్ర తగ్గించుకుంటుంది, కానీ తన కళను మాత్రం పెంచుకుంటుంది. సౌకర్యాలను వదులుకుంటుంది, కానీ లక్ష్యాలను వదులుకోదు. పిల్లలు నిద్రపోయాక చదువుకుంటుంది. వాళ్ళు హోంవర్క్ చేస్తుంటే పక్కనే ఆమె నోట్స్, వంట మధ్యలో మైండ్లో ఫార్ములాలు, బస్సులో ప్రయాణం చేస్తుంటే చేతిలో బిట్ పేపర్లు. ఎవరో అంటారు, ఈ వయసులో చదువేమిటి, పిల్లల్ని చూసుకుంటే చాలు కదా, ఉద్యోగం రాకపోతే పరువు పోతుంది. కానీ అమ్మకు తెలుసు, ప్రయత్నం చేయకపోతేనే పరువు పోతుంది. ప్రయత్నం చేయకపోవడమే నిజమైన వాటమి. నిజానికి అమ్మ ఓడిపోతుందా? పరీక్షల్లో మార్కులు తక్కువ రావచ్చు, సెలక్షన్ మిస్ కావచ్చు, 2-3 సార్లు ఫెయిల్ కావచ్చు. కానీ ఆమె ప్రయత్నం విరమించదు. ఎందుకంటే ఆమె కోసం కాదు, ఆమె తన పిల్లల భవిష్యత్తు కోసం పోరాడుతోంది. తన పిల్లలకు చెప్పాలని అనుకుంటుంది, చూడు నాన్న, నీ అమ్మ కూడా సాధించింది. మరి అమ్మ సాధించేది ఎప్పుడు? ఆమె అలసినప్పటికీ చదువుతూనే ఉన్నప్పుడు, నిరాశ వచ్చినప్పటికీ పుస్తకం తెరిచినప్పుడు, ఎవరూ నమ్మకపోయినా తనను తాను నమ్మినప్పుడు, తన కన్నీళ్లను ఎవరికీ చూపకుండా నోట్స్ మీదే జార్చినప్పుడు, అప్పుడే అమ్మ సాధిస్తోంది. రిజల్ట్ వచ్చిన రోజు కాదు, సర్టిఫికేట్ వచ్చిన రోజు కాదు, ప్రయత్నాన్ని విరమించిన రోజే అమ్మ విజయం మొదలైంది. కాబట్టి నువ్వింకా సాధించలేదు అనుకుంటే పొరపాటు. నువ్వు ప్రతిరోజు సాధిస్తున్నావు. నిద్ర మీద, భయం మీద, పరిస్థితుల మీద, మాటల మీద. నీ పేరు లిస్టులో వచ్చిన రోజు ప్రపంచం గుర్తిస్తుంది. కానీ నువ్వు పోరాడిన ప్రతిరోజు దేవుడు గుర్తిస్తున్నాడు. నీ పిల్లల మనస్సుల్లో నువ్వు ఎప్పటికీ విజేతవే. అమ్మ ఎప్పుడు సాధిస్తుంది? అమ్మ తన ప్రయత్నాన్ని విరమించని రోజే ఆమె సాధించింది. ధన్యవాదాలు.